నమస్తే. ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఈ కేతువు 8వ స్థానంలో ఉన్న లగ్నాల సిరీస్ని చెప్పుకుంటూ మేషరాశి గురించి చెప్పడం జరిగింది. ఇక వృషభ లగ్నం వారికి 8లో కేతువు గురించి తెలుసుకుందాం సంపూర్ణంగా. 8లో కేతు ఉన్నప్పుడు ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ కేతు ఏ నక్షత్రాల్లో ఉంటే శుభ ఫలితాలు, అశుభ నక్షత్రాలు ఏంటి, మరియు ఆ కేతు దశల్లో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, అలాగే గోచారంలో వచ్చినప్పుడు ఎలాంటి ప్రభావాలు ఎలా చూసుకోవాలి, అసలు కేతు కారకత్వాలు ఏంటి, కేతు 8లో ఉంటే వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, మొత్తం క్షుణ్ణంగా ఈ లెర్నింగ్ పర్పస్లోనే తెలుసుకుందాము అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఈ వీడియోలో ముఖ్యంగా వృషభ లగ్నం వారికి 8లో కేతు సంచారం అంటే ధనుసు రాశిలో ఉండటం అనేది చాలా ప్రత్యేకమైన పరివర్తనాత్మకమైన స్థానంగా పరిగణించబడింది శాస్త్రంలో. 8వ ఇల్లు ఆకస్మిక సంఘటనలు, ఆయుష్, పూర్వీకుల ఆస్తి మరియు రహస్య విద్యలకు సంకేతం. అయితే ఈ వృషభ లగ్నానికి 8వ ఇల్లు ధనస్సు, గురుగ్రహ రాశి అవుతుంది. అయితే ధనస్సులో కేతువు వృషభ లగ్నంపై ప్రభావాలు 8వ ఇల్లు కాబట్టి ఎలా ఉంటాయో చూద్దాము. అయితే ఆధ్యాత్మికత, రహస్య విద్యలకి ఎక్కువగా నిలయం కేతువు ధనస్సులో ఉండటం వల్ల. మతపరమైన, తాత్వికమైన మరియు ఆధ్యాత్మిక విషయాల పట్ల తీవ్రమైన ఆసక్తి కలుగుతుంది. గురువు 8వ స్థానాధిపతి. అయితే జ్యోతిష్యం, తంత్రశాస్త్రం లేదా ఇతర గూఢచారి విద్యలపై అంటే అకల్ట్ సైన్సెస్ అని చెప్పుకుంటాము. ఈ జ్యోతిష్యం కూడా అకల్ట్ సైన్స్ కిందే వస్తుంది కాబట్టి వీటిల్లో వీరికి ఎక్కువగా అవగాహన పెరుగుతుంది. అయితే జీవితంలో ఆకస్మిక మలుపులు, అనుకోని ప్రయాణాలు లేదా స్థాన చలనాలు కూడా ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ వృషభ లగ్నం వారికి ధనస్సులో కేతు సంచారం 8లో సంచరించేటప్పుడు. ఇక జన్మ లగ్నాన్ని బట్టి ఆర్థిక స్థితి అయితే కనుక పూర్వీకుల ఆస్తి విషయంలో అంటే ఇన్హెరిటెన్స్ సమస్యలు, ఆలస్యాలు లేదా ఆకస్మికంగా ఆస్తి దక్కడాలు, ఇలాంటి జాప్యాలన్నీ కూడా జరుగుతాయి ఈ వృషభ లగ్నం వారికి 8లో ధనస్సులో ఉన్నప్పుడు కేతు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఇక ఆయుర్దాయంపై ప్రభావం చూపవచ్చు. అట్లా అని భయపడాల్సిందేమీ లేదు, అవసరం ఉండదు. ఇక జనాంగాలకి సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు లేదా ఎముకల బలహీనత వంటివి ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలకి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక భౌతిక సుఖాల కంటే కూడా ఎక్కువగా అంతర్గత ప్రశాంతత కోసం అన్వేషణ అనేది పెరుగుతుంది. ఎందుకంటే 8th హౌస్ లార్డ్ గురువు ఆధ్యాత్మికత ప్లానెట్ కాబట్టి. ఇక కేతువు ఈ దృష్టి ప్రభావాలు, కేతువు అంటే రాహుకేతువులు మనకు తెలుసు రాశి చక్రంలో అపసవ్యంగా తిరుగుతాయి 7 గ్రహాలకి వ్యతిరేకంగా ఈ రెండు. అయితే వీటి ప్రభావాలు ఎప్పుడూ కూడా ఈ అపసవ్య దిశలో ప్రయాణిస్తారు కాబట్టి 8వ ఇంటి నుండి కేతువు దృష్టి 4, 12, 2వ ఏళ్లపై పడుతుంది. ఇట కింద నుంచి మనం చూడాలి కాబట్టి ధనుసు నుంచి అయితే 4వ ఇల్లు 5వ దృష్టితో 4వ ఇల్లు అయిన సింహ సుఖస్థానంపై జరుగుతుంది. 4వ ఇల్లు అంటే సుఖస్థానం, అది సింహరాశి అవుతుంది. అంటే వృషభ లగ్నాన్ని నుంచి సింహం 4వ ఇల్లు అవుతుంది. అదే కేతువు దృష్టి 5వ దృష్టి 4వ ఇంటి మీద సుఖస్థానంపై ఉంటుంది కాబట్టి తల్లి ఆరోగ్యంపై ప్రభావం, స్థిరాస్తి విషయంలో ఆందోళనలు, కుటుంబంలో కొద్దిపాటి అశాంతి ఇవి చోటు చేసుకుంటాయి అనేది సూచించవచ్చు. ఇక 12వ ఇల్లు అంటే ధనస్సు నుంచి మేషంపై వ్యవస్థానంపై అంటే 9వ దృష్టితో 12వ స్థానాన్ని చూడటం జరుగుతుంది. అయితే అప్పుడు ఎక్కువగా 12వ స్థానం అంటే వ్యయస్థానం, అనవసరమైన ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆసుపత్రి ఖర్చులు
నిద్రలేమి సమస్యలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఈ ఈ దృష్టి వల్ల 9వ దృష్టి కేతు ధనుసులో ఉండి వృషభ లగ్నం వారికి తన 9వ దృష్టితో మేషరాశి 12వ ఇంటిపై దృష్టి పెడుతున్నందువల్ల అనవసర ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆసుపత్రి ఖర్చులు, నిద్రలేమి సమస్యలు ఈ ఈ హౌసులు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఆ దృష్టికి ఈ ఫలితాలు ఉంటాయి. ఇక కేతు 8వ స్థానం నుండి వృషభ లగ్నం వారికి తన 7వ దృష్టితో సమసప్త దృష్టితో మిథున స్థానంపై దృష్టి పడుతుంది. అది వృషభ లగ్నం వారికి 2వ ఇల్లు అవుతుంది. అంటే 2వ ఇల్లు కుటుంబ స్థానం, మాట స్థానం, ఆర్థికపరమైన స్థానాలు వీటికి సంబంధించింది. కాబట్టి మాటల్లో కఠినత్వం ఏర్పడేది, కుటుంబంతో విభేదాలు ఏర్పడేది, ఆర్థికపరమైన ఆకస్మిక మార్పులకి సంభవించేదానికి ఈ 2వ ఇంటిపై దృష్టి అనేది చెప్పటం జరుగుతుంది. ఈ ప్రభావాలు ఉంటాయి. ఇక మామూలుగా డైరెక్ట్గా 8లో కేతు ఉన్న ప్రభావాలు చెప్పుకున్నాము, దృష్టిల ప్రభావాలు కూడా చెప్పుకున్నాము. అయితే ఈ కేతు ఏ నక్షత్రాలలో ఉంటే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు కూడా చూద్దాము. ఇక శుభ నక్షత్రాలు అంటే కనుక కేతువుకి అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్ర, స్వాతి, శ్రవణం, ధనిష్ట, రేవతి ఈ నక్షత్రాలలో కేతువు స్థితి పొంది ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో అనేదానికి 3 నక్షత్రాలు ఉంటాయి. అక్కడ మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు 3 ఉంటాయి అన్నమాట. అప్పుడు శుభ నక్షత్రాలు అవి అక్కడ కనుక ఈ వృషభ లగ్నం వారికి శుభ నక్షత్రాలు ఏంటి? అశ్విని, మృగశిర, పునరసు, పుష్మి, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ట, రేవతి. కాబట్టి ఈ వృషభ లగ్నం వారికి ఈ లగ్నాలు ఈ నక్షత్రాలు శుభకరంగా లేవు అనేది మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ధనుసు రాశిలో కేతు ఉన్న నక్షత్రాలు ఉండదలిచిన స్థితి పొందే నక్షత్రాలు 3 ఉంటాయి. అక్కడ మూలా నక్షత్రం, కేతు నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు ఈ శుభ నక్షత్రాలలో లేదు. కాబట్టి అక్కడ వ్యతిరేక ఫలితాలే వస్తాయి ఈ వృషభ రాశి వారికి, ఈ వృషభ లగ్నం వారికి కూడా. అంటే అశుభ నక్షత్రాలు అంటే కృత్తిక, మఖ, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభద్ర, ఆరుద్ర, జ్యేష్ఠ, మూల, శతభిషం. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే అక్కడ ధనుసు రాశిలో పూర్వాషాఢ ఉంది, మూల నక్షత్రం ఉంది, మళ్ళీ పూర్వ కృత్తిక, మఖ, పూర్వభద్ర, ఆరుద్ర, జ్యేష్ఠ, మూల, శతభిషం. ఇక ఉత్తరాషాఢ అనేది ఇందులో చెప్పటం జరగలేదు. పునర్వసు ఇది ముఖ్యంగా మూల, అక్కడ పూర్వాషాఢ ఈ నక్షత్రాలు కూడా వీటికి అశుభ నక్షత్రాల్లో వీటిల్లో కేతు వీటిలో స్థితి పొంది ఉంటే కనుక అశుభ ఫలితాలే ఉంటాయి ఈ వృషభ లగ్నం వారికిను వృషభ రాశి వారికి కూడా అనేది చెప్పచ్చు. అయితే దానివల్ల ఫలితాలు ఏంటి అంటే కనుక ఆకస్మిక భయం, శత్రువుల వల్ల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా అపవాదులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ వృషభ లగ్నం వారికి 8వ స్థానం ధనుసులో 3 నక్షత్రాలలో కేతు మీద ఉన్నప్పుడు కానీ, మూలా నక్షత్రం మీద ఉన్నప్పుడు, పూర్వాషాఢ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఈ కేతు అక్కడ స్థితి పొంది కనుక ఉంటే ఆకస్మిక భయం, శత్రువుల వల్ల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా అపవాదులు కూడా ఎదుర్కొనే ప్రభావాలు ఈ వృషభ లగ్నం వారికి ఉంటాయి. అయితే ఏ దశల్లో ఎక్కడ ఏ టైం అప్పుడు దశలు ఏ జరుగుతున్నప్పుడు వీటికి మంచి చెడు అనేది చూడొచ్చు అనేది ఈ వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి కూడా చూద్దాం. కేతు మహాదశ, ముఖ్యంగా కేతు మహాదశ, కేతు అంతర్దశ కూడా జరుగుతున్నప్పుడు పైన పేర్కొన్న ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా చూపిస్తాయి ప్రభావాలు. అంటే ముఖ్యంగా 8వ ఇంటి కేతువు చదువు లేదా కెరీర్లో విరామాన్ని కూడా ఇవ్వచ్చు. అంటే చదువులో బ్రేక్స్ రావటం, ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగాలు పోవటాలు, మళ్ళీ ఉద్యోగం మారే అవకాశాలు, మధ్యలో ఉద్యోగానికి మధ్య కొంత బ్రేక్ తీసుకుంటాం
అంటే ఖాళీగా ఉండటాలు, ఇవన్నిటికీ కూడా ఈ కేతు మహాదశ, కేతు అంతర్దశ జరుగుతున్నప్పుడు ఈ వృషభ లగ్నం వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక గోచార విధంగా చూడాలి అంటే కనుక కేతువు ధనుసు రాశిలో సంచరిస్తున్నప్పుడు అక్కడ సుమారు 1.5 సంవత్సరాలు సంచరించడం జరుగుతుంది గోచారంలో. అప్పుడు ఆ వృషభ లగ్నం రాశి వారికి ఎలా చూడాలి అంటే ఆ సమయంలో శని లేదా రాహు కూడా 8వ ఇంటిని లేదా కేతువుని వీక్షించేటప్పుడు ఇబ్బందులు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది గోచారంలో కేతువు సంచారం జరిగేటప్పుడు అక్కడ కేతువు మీద 1.5 ఇయర్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గోచారంలో శని లేదా రాహు కూడా 8వ ఇంటిని లేదా కేతువుని వీక్షించినప్పుడు ఇబ్బందులు పెరుగుతాయి అనేది చెప్పొచ్చు. ఈ విధమైన గోచార ఫలితాలు అలా చూడాలి. ఇక పరిహారాల విషయాలకు వస్తే గనక గణేశుని ఆరాధన, ప్రతిరోజు వినాయకుడికి గరికతో పూజ చేయటం, వినాయక అష్టోత్తరం చదవటం చాలా ఉత్తమం ఈ వృషభ లగ్నం వారికి. దానాలు అంటే మంగళవారం లేదా శనివారం నాడు నల్లటి దుప్పటి, నల్ల నువ్వులు లేదా కంబళిని పేదలకు దానం చేయాలి. ఇక కుక్కలకి ఆహారం, వీధి కుక్కలకి ముఖ్యంగా నల్లటి కుక్కలకి ఆహారం పెట్టడం కేతువుకి అత్యుత్తమ పరిహారంగా సూచించబడింది. ఇక మంత్రజపం అయితే కనుక ఓం క్రాం క్రీం క్రౌం సహ కేతవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మరొకసారి ఓం క్రాం క్రీం క్రౌం సహ కేతవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇక శివారాధన, శివునికి అభిషేకం చేయడం వల్ల కేతువు అశుభ ఫలితాలు కూడా తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన పరిహారాలు మీకు తోచినవన్నీ కూడా చేసుకుంటే దాని ప్రతిఫలితాలు చాలా వరకు తగ్గించుకోవటానికి అవకాశం కల్పిస్తాయి ఈ గ్రహాలు అనేది, ఈ విధమైన పరిహారాలు అనేది సూచించడం జరుగుతుంది. ఏ దశల్లో ఎట్లాంటి ప్రభావాలు, గోచారంలో ఎలాంటి ప్రభావాలు, ఎలాంటి గ్రహాల వల్ల ఎక్కువగా ప్రభావాలు ఉంటాయి. అశుభ గ్రహాల నక్షత్రాలలో ఈ కేతు 8వ స్థానంలో స్థితి పొంది, ముఖ్యంగా మూల, పూర్వాషాఢలో స్థితి పొంది ఉన్నప్పుడు ఏ ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి చెప్పుకున్నాము. అయితే కేతు దృష్టులు కూడా 2, 12, 4వ ఇల్లు ప్రభావాలు దృష్టులు ఉన్నప్పుడు దృష్టులు ఉంటాయి కాబట్టి ఆ దృష్టుల ప్రభావాలు కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది కూడా చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా కేతువు దృష్టి ప్రభావాలు కూడా ఎక్కువగా కేతువు 8వ స్థానంలో ఉంటే అసలు ప్రభావాలు ఎలా ఉంటాయి ఈ వృషభ లగ్నం వారికి అనేది కూడా చాలా విపులంగా తెలుసుకున్నాము ఈ వీడియోలో. ఇది ఈ 8వ స్థానంలో వృషభ లగ్నం వారికి, రాశి వారికి కూడా 8వ స్థానంలో ధనుసు రాశిలో కేతువు స్థితి పొంది ఉంటే జన్మ లగ్నం నుండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి ఈ వీడియో చేరటానికి అవకాశం కల్పించిన వారవుతారు. ధన్యవాదములు.